నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఓబులైపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదని, గుడ్లు కూడా సరిగా అందించడం లేదని, ఇదేమని పాఠశాల హెడ్ మాస్టర్ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడని, అదే విషయాన్ని అర్జీ రూపంలో ఎంఈఓకు తెలిపినా కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని, కాబట్టి ఉన్నతాధికారులు విచారించి మా గ్రామంలో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని గ్రామస్తులు మౌలాలి టీడీపీ మండల ఉపాధ్యక్షులు కాజా మొహిద్దీన్ కోరారు. అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఏం సార్ ఇది అని చెప్పి మేము పోయి హెడ్ మాస్టర్ అడిగితే, మేము ఇంతేనయ్యా, ఇంతే పెట్టేది, ఇష్టం ఉంటే తినమని లేకుండా ప్రైవేట్ స్కూల్ కానీ వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి హెడ్ మాస్టర్ సార్ సమాధానం చెప్పడం జరుగుతుంది. అది గుడ్లు అవన్నీ ఏం సార్, ఇంతమంది స్కూల్లో విద్యార్థులు 60 మంది ఉన్నారు, ఏం సార్ ఇంతమంది వస్తున్నారు కదా, గుడ్లన్నీ ఏం చేస్తున్నారంటే, మేము ఏదో ఒకటి చేస్తున్నామా, ఇవన్నీ మీకు చెప్పాలా, ఇవన్నీ మీకు అవసరమా, మీరు అడగాల్సిన పని లేదు, మీరు ఏదైనా ఉంటే ఎంఈఓ సార్కి మాట్లాడుకోండి అది అని చెప్తున్నారు. మేము ఎంఈఓ సార్కి 3-4 కంప్లైంట్లు ఇచ్చాము. 4 కంప్లైంట్లు ఇస్తే ఎంఈఓ సార్ సరిగా మాకు రెస్పాండ్ అవ్వటం అని చెప్పట్లేదు. అదేదైనా అడిగితే మీరు ఎంఈఓ2 ఉన్నారు, ఆయనకి ఇవ్వండి, ఆయనతో మాట్లాడండి, ఆయన వస్తారు మీ ఊరికి, ఆయనకి ఏదైనా ఉంటే మీరు చెప్పండి అని చెప్పి ఎంఈఓ సార్ చెప్పడం జరుగుతుంది. ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చేసినా ఇదే సమాధానం. హెడ్ మాస్టర్ చూస్తే మీరు ప్రైవేట్ స్కూల్లో పంపించుకోండి అయ్యా, ఇక్కడ భోజనం బాగలేదని అదే లేదు, మీరు ఎందుకు మా పొద్దురస్తూ మమ్మల్ని కంప్లైంట్ చేయడము, మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో పంపించుకోండి అంటున్నారు. దానివల్ల మా గ్రామంలో స్కూల్కి విద్యార్థులు రావడం, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం కూడా ఎక్కువ జరుగుతుంది. అధికారులు దీనికి స్పందించి తొందరగా ఎంఈఓ మీద, వాళ్ళ హెడ్ మాస్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆహారం అందించి మా గ్రామంలోని విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. వలస పంచాయతీ ఓలపల్లి నుంచి గ్రామస్తులు మరియు పేరెంట్స్ వచ్చి ఇక్కడ ఎంఈఓకి కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో ఒక 3 పర్యాలు 4 పర్యాలు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎంఈఓ గారు సరిగ్గా స్పందించకపోగా హెడ్ మాస్టర్ని వెనకేసుకొస్తున్నారు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఎంఈఓ కావచ్చు, టీచర్లు కావచ్చు, ప్రైవేట్ స్కూల్కి కొమ్ము కాసి ప్రైవేట్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి కానీ గవర్నమెంట్ పాఠశాలలో డల్ అయిపోతున్నాయి. ఇదేమని అడిగితే వాళ్ళకాడ ఏమి లాలూచిపడుతున్నారు. ఎంఈఓ గారు కానీ అయితే ప్రైవేట్ స్కూళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి దానికే మొగ్గు చూపుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో నాణ్యత లేకుండా ఫుడ్ ఉన్నా దాని గురించి ఎన్క్వైరీ చేసి ఏదైనా చర్యలు తీసుకుంటాం అంటే తీసుకునే వచ్చినే లేదు. ఎవరైనా అడిగినా కానీ మీరు ఏం చేసుకోండి, డీఓ కంప్లైంట్ ఇచ్చుకోండి, మాకేమవుద్ది, మమ్మల్ని ఏం చేయలేరు, ఇదే సమాధానం. ఎవరు అడిగినా కానీ ఎంఈఓ గారు సరైన సమాధానం ఇవ్వకపోగా మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, నాకేమవుద్ది, నన్ను ఏం చేయలేరు అనే సమాధానం ఇస్తున్నారు. ఇంకోటి గుడ్లు, చెడిపోయిన గుడ్లు వస్తున్నాయి. అది కూడా కాకుండా ఆ గుడ్లతో లాలూచిపడి సగం గుడ్లు మండలం నుంచి స్కూల్కి పోకముందరే అమ్ముకుంటున్నారు. అది ఈ స్కూల్కి పోతనే లేదు, ఎన్ని వస్తున్నాయో తెలియదు, సగం అమ్ముడు పోతున్నాయి. బియ్యం నాణ్యతలో కూడా అదే పరిస్థితి. ఎక్కడేం జరుగుతుందో కూడా కనీసం పై అధికారులు తనిఖీ చేసి వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.